ఎవరైనా చనిపోతే వారి ఫోటోలను మనం ఇంట్లో పెట్టుకోవచ్చా? అసలు ఎవరి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవాలి, ఎవరి ఫోటోలు ఇంట్లో పెట్టుకోకూడదు? మరణించిన వారి ఫోటోలను పూజా మందిరంలో పెట్టచ్చా? అలా చేస్తే శుభప్రదమేనా, అరిష్టమా? వాస్తుశాస్త్రం అసలు ఏం చెబుతోంది? జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవతలతో సమానం కనుక చనిపోయిన తర్వాత వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకోవచ్చో లేదో వాస్తు జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. అయితే పర్టికులర్గా ఈ వారాల్లో ఈ తిథుల్లో చనిపోయిన వ్యక్తుల ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో పెట్టుకోకూడదని తేల్చి చెబుతున్నారు వారు. వారి ఫోటోలను పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదంటున్నారు పండితులు. మాతాపితరులు దేవతలతో సమానం. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాబట్టి దేవతలతో సమానమైన వారేనని చెప్పి ఇంట్లో పూజా మందిరంలో వారి ఫోటోలు పెట్టుకొని పూజించడం కరెక్టే. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. వారి ఫోటోలు పెట్టుకోవచ్చా లేదా అనే అనుమానపడాల్సిన అవసరమూ లేదు. అయితే ఆదివారం అమావాస్య, మంగళవారం అమావాస్య, శనివారం అమావాస్య ఈ రోజుల్లో చనిపోయినట్లయితే ఆ తల్లిదండ్రుల ఫోటోలను దేవుడి దగ్గర పెట్టకూడదు. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఇంట్లో పెట్టినా నిత్యం వాటిని చూడకూడదు. తల్లిదండ్రులు దేవతలతో సమానమే, కానీ వారు చనిపోయినటువంటి సమయం అనేది కీడు అశుభప్రదమైంది. అయితే ఈ వారాల్లో ఈ తిథుల్లో చనిపోతే శాంతి హోమం జరిపించాలి. అదే ఉదక శాంతి హోమం. శివుడికి సంబంధించి రుద్రాభిషేకం చేయించాలి. మృత్యుంజయ హోమం జరిపించాలి. అలా చేసిన వారి ఫోటోలు మాత్రం ఇంట్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే అశుభ సమయంలో చనిపోయారు కనుక. అశుభ సమయంలో చనిపోయినట్లు అయితే ఏడాదిలోపు ఆ ఇంట్లో మళ్ళీ ఒక ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదని చెప్పి ఉదక శాంతి హోమం జరిపించాలి. అలా చేస్తే ఆ ఇంట్లో మళ్ళీ ప్రాణ నష్టం జరగదు. ఆ ఇంటిల్లిపాది సుఖంగా ఉంటారు. అది ఆత్మశాంతి కోసం చేసే పూజా కార్యక్రమం. ఇది చేస్తే ఆ ఇంటిల్లిపాది అంతా సంతోషంగా ఉంటారు. పాజిటివ్ ఎనర్జీతో శుభప్రదంగా ఆ ఇల్లు కొనసాగుతుంది.